బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లు సుభిక్షంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అయోమయంగా మారింది. నాడు వలస వెళ్లిన వాళ్లు తిరిగి సొంతూర్లకు వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ వలసల బాట పట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మత్స్య సంపద పుష్కలంగా పెరిగి మత్స్యకారులకు చేతి నిండా పని దొరికింది. కానీ కాంగ్రెస్ పాలకులు కాళేశ్వరం మీద కుట్రలు చేసి గోదావరిని ఎండబెట్టడంతో ఉపాధి లేక మళ్లీ వలసల బాట పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బెస్తపల్లిలో ఇప్పటికే సగం మంది గ్రామస్తులు వలసలు వెళ్లగా మరికొందరు నేడో రేపో వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. గోదావరి తీర గ్రామం బెస్తపల్లి గ్రామస్తుల దీనగాథపై టీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం చూద్దాం. పాలనలో గోదావరి తీర గ్రామాలన్నీ కూడా మళ్ళీ వలస బాటలు పడుతున్నాయి. ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నది నిండు కుండలా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులకు చేతికి ఉపాధి దొరికి చేపలు పట్టుకుంటూ సంతోషంగా పిల్ల పాపలతో గడిపినటువంటి గ్రామాలు నేడు కాంగ్రెస్ పాలనలో మళ్ళీ వలసలకు పయనమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రల భాగంగా గోదావరిని ఎండపెట్టడం జరిగింది. ఉపాధి లేక గోదావరిలో చేపలు పట్టుకునే అవకాశం లేక మళ్ళీ బొంబాయి, దుబాయ్, హైదరాబాద్ అంటూ కూడా వలసలు వెళ్తున్నారు. మనం పెద్దపల్లి జిల్లా బెస్తపల్లి గ్రామానికి వెళ్దాం. అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క దీనగాథల గురించి మనం అడిగి తెలుసుకుందాం. గోదావరి తీర గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరిని నిండుకుండలా ఉండడంతో మత్స్య సంపద పెరిగి మత్స్యకారులకు ఉపాధి దొరికింది. దాంతో ముంబై, దుబాయ్ వలస వెళ్లిన వాళ్లు సొంతలకు తరలివచ్చారు. చేపలు పట్టుకుంటూ భార్యా పిల్లలతో ఆనందంగా గడిపారు. కానీ కాంగ్రెస్ పాలనలో మళ్లీ వలస వెళ్లాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన కష్టాలు, కన్నీళ్లు మళ్లీ అనుభవించాల్సిన దుస్థితి నెలకొంది. నా పేరు రాజశేఖర్, మాది బెస్తపల్లి గ్రామం, మంథని మండలం, పెద్దపల్లి జిల్లా. నాది 2017లో డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత చేపలు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మా బ్యారేజ్ ఎండిపోయి నీళ్ళు లేని పరిస్థితిలో ఉన్న తర్వాత మేము మా తండ్రులు అయితే ఏ విధంగా వలసపోయి వేరే రాష్ట్రాలల్లో, వేరే దేశాలల్లో జీవనోపాధి పొందినలో ఇప్పుడు మాకు కూడా అదే పరిస్థితి వచ్చి మేము కూడా వలస వెళ్ళే పరిస్థితి మాకు వచ్చింది. దీనిపైన ప్రభుత్వం చర్య తీసుకొని మమ్మల్ని కొంచెం ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కక్షగట్టి కేసీఆర్ గారిని ఒక్కరిని బదనాం చేయడానికి కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ 50 మంది ప్రజానీకాన్ని హరిగోస ఉచ్చుకుంటున్నదానికి ఎగ్జాంపుల్ మంథని నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు ఉంది. మంథని గంగొడ్డుకున్నటువంటి గ్రామాలు మళ్ళీ కాంగ్రెస్ పుణ్యాన బొంబాయి ఇడిచిపెట్టి గ్రామాలలోకి వచ్చినటువంటి ప్రజానీకం మళ్ళీ బొంబాయి, దుబాయ్ పోయే ప్రమాదం ఆల్రెడీ కొంతమంది పోయినారు, ఇంకా పోవడానికి సిద్ధపడతా ఉన్నారు. కారణం ఏంటంటే కాళేశ్వరం ఏదో ఒక పిల్లర్ కుంగిందని కాళేశ్వరాన్ని ఎండబెట్టి దానిపైన ఉన్నటువంటి అన్నారం బ్యారేజ్ను దీన్ని కూడా పూర్తిగా ఎండబెట్టి అందరూ కూడా మత్స్య సంపద మీద బతికే అటువంటి కుటుంబాలు పెరిగిపోయినాయి. గ్రౌండ్ వాటర్ అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కాగానే 300 ఫీట్లకు వచ్చినాయి నీళ్ళు. మళ్ళీ పాతకాలంలో ఏ విధంగా 800 ఫీట్లకు పోయినాయో ఇవాళ కూడా మళ్ళీ 800 ఫీట్లకు పోయినాయి. కనుక ఇవాళ కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవండి. మీరు కాళేశ్వరం దగ్గర కూడా నీళ్ళు లేవు. రేపు ఆ పుష్కరాలు వస్తున్నాయి, కాళేశ్వరానికి ప్రాణహిత పుష్కరాలు వస్తున్నాయి, వీటి కూడా నీళ్ళు లేవు. పిచ్చి తుగులక్ చర్యల నుంచి, మీ ఆలోచనల నుంచి బయటికి రండి. ప్రజల సంక్షేమం గురించి, ప్రజలకు నియోజకవర్గం బెస్తపల్లి గ్రామంలో సుమారు 300 మంది కుటుంబాలుంటాయి. వీరంతా మత్స్యకారులే, చేపలు పట్టుకుంటూ జీవిస్తారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు లేక, ఉపాధి లేక బొంబాయి, దుబాయ్, హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన బెస్తపల్లి గ్రామస్తులు బీఆర్ఎస్ హయాంలో 2019లో తిరిగి సొంతూర్లకు వచ్చి సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఉపాధి లేక మళ్లీ వలసల బాట పడుతున్నారు. తెలంగాణ సాగు, తాగునీటి కష్టాలు తీర్చడానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. దీంతో సాగు, తాగునీటి కష్టాలు తీరడంతో పాటు మత్స్య సంపద పుష్కలంగా పెరిగింది. బొంబాయి, దుబాయ్ పోయిన వాళ్లు వాపసు వచ్చారు. పేరు తోకల గట్టయ్య, మాది బెస్తపల్లి గ్రామం, పెద్దపల్లి జిల్లా, మండల మంతిని. నేను వాస్తవానికి గల్ఫ్ బద్యున్ని, గల్ఫ్ వెళ్ళా, ఒక 6 సంవత్సరాల జర్నీ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఈ ప్రాజెక్టులన్నీ ఎండగట్టడం, కాళేశ్వరము సాకు పెట్టుకొని ఈ అన్నారం బ్యారేజ్ కానీ, సుందుల్ల బ్యారేజ్ కానీ ఇలా వాటర్ తీసేసి మమ్మల్ని రోడ్డు మీదకి లాగడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన కాడికి వెళ్ళి ఈ ప్రాజెక్టులన్నీ ఎండగట్టడం వల్ల మళ్ళీ వలస పోవడానికి నిర్ణయించుకున్నాం. పేరు పద్మ అండి. మా ఆయన అప్పుడు మంచిగా చేపలకు పోయి ఎటు వలస పోయి వచ్చినా కానీ
అలా చేపలకు పోయి మాకు పిల్లలు మేము అందరం సంతోషంగా ఉండేటోళ్ళము. ఇప్పుడు సంవత్సరం నుంచి ఆ డ్యాంలో వాటర్ లేక ఇప్పుడు కష్టాలు వచ్చినాయి. తినడానికి కూడా తిండి లేని పరిస్థితి ఏర్పడ్డది. అందుకే మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము, మళ్ళీ ఈ డ్యాంలని నింపి మాకు ఉపాధి కలిగించాలని కోరుకుంటున్నాం. మా భర్తలకి మళ్ళీ వలస పోకుండా మాతో ఉండి మా పిల్లలు మేము అందరం సంతోషంగా ఉండాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పాలనలో బెస్తపల్లి ఖాళీ అవుతోంది. ఇప్పటికే గ్రామానికి చెందిన 68 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. నేడో రేపో వెళ్లడానికి మరికొంతమంది సిద్ధమవుతున్నారు. కొందరు మళ్లీ దుబాయ్ వెళ్లడానికి పాస్పోర్టులు సైతం సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, గోదావరి ఎండబెట్టిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడిగడ్డ కుంగితే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఎందుకు నీళ్లు నింపలేదంటూ ప్రశ్నిస్తున్నారు. నీళ్లు నింపి ఉంటే మాకు ఉపాధి దొరికేది, మేమంతా ఇక్కడే ఉండేవాళ్లమంటూ ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే 15 నెలలుగా ఉపాధి లేక, పని దొరక్క ఇళ్లు గడవడం కష్టంగా మారిందని అంటున్నారు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేసి వర్షాకాలంలో సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నింపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పేరు మేడి లక్ష్మణు. ఇంతకుముందు ఇక్కడ ఉండి ముంబై వెళ్ళి పని చేసుకున్నా. ఇక్కడ డ్యామ్ అవ్వడంతో తెలిసిన వెంటనే వచ్చేసి చేపలు పట్టడం జరిగింది. రోజుకు 1000-1500 అట్లా వచ్చేది. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చిన కాడ నుండి ఏం పని లేదు. అంతకుముందు ఎప్పటికీ పని ఉండేది. చేపలు మన సుందిళ్ళ బ్యారేజీ, అన్నారం బ్యారేజీ మంచిగానే ఉన్నది కదా, దాన్ని రిపేరు అనేది లేకుండా కూడా అట్లనే ఆపేయడం అనేది బాధాకరం. ఇప్పుడు మాకు ఎట్లా బతుకుడు, మేము నాడు చేపలు ఉండే డాములా ముసలోళ్ళు ముడిగోళ్ళు అంతా బతికారు. బొంబాయికోక దుబాయ్కోక చేపలు మీద బతికారు సార్. ఇప్పుడు లేపాయి. ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళకి ఎట్లా రావాలి, వాటి పోతే పనులు లేపాయి. ఆ పనులు లేవి అన్న చేపలు పట్టుకొని బతుకుదామంటే నీళ్ళు లేపాయి. డామిలో నీళ్ళు లేపాయని అని అట్టుకునే ఇండ్లు ఉంటారు సార్. నీళ్ళు నింపితే ఇక మరి ఇంత పట్టుకొని బతుకుతారు. బెస్తపల్లికి సంబంధించిన గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి దీన కాదా, గతంలో బీఆర్ఎస్ పాలనలో అపర భగీరథుడిగా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడంతో గోదావరి నది నిండు కుండలా మారింది. నిండు కుండలా మారిన నేపథ్యంలో చేపలు పుష్కలంగా లభించి చేపల పట్టుకొని జీవించేటువంటి బెస్తపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళంతా కూడా పిల్లా పాపలతో సంతోషంగా గడిపారు. గల్ఫ్ బాధితులుగా బయటికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా తిరిగి ఇక్కడికే వచ్చి ఇక్కడే చేపలు పట్టుకుంటూ ఆనందంగా జీవించారు. కానీ ఇప్పుడు గోదావరిని ఎండబెట్టడంతో మళ్ళీ వలసలకు పయనమవుతున్నటువంటి పరిస్థితి బెస్తపల్లి గ్రామంలో. ఎవరిని కదిలించినా కూడా ఇవే బాధాకరమైన విషయాలు అయితే వెల్లడించడం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ సాగును చూపించకుండా మేడిగడ్డను రిపేర్ చేయించడం కానీ, లేకుంటే కనీసం మాకు అన్నారం సుందిల బ్యారేజ్ కూడా స్టోరేజ్ చేసుకునే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా సేఫ్ అని కూడా నివేదికలు కూడా వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే వర్షాకాలంలో జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో కూడా అన్నారం సుందిల్ల 2 బ్యారేజ్ కూడా నింపినట్లయితే కనుక మళ్ళీ మాకు చేపలు పట్టుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ యొక్క 2 డ్యామ్లను కూడా నింపాలి, కాళేశ్వరం ప్రాజెక్టును కూడా రిపేర్ చేయాలంటూ కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు. పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం సైతం చేస్తామంటూ కూడా ప్రభుత్వాన్ని ఓవైపు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, బెస్తపల్లి గ్రామం నుండి.